నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులకు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాలని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా అండి. మరి మిథున రాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు అవమానం 7 అని రాశారు. ఈ సంవత్సరం పేరేమో పరాభావం. మరి ఒకంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే నామాలు ఏమి ఊరికే రావు కాబట్టి ఎంతో కొంత దానికి అర్థవంతంగానే ఉంటాయి తెలుగు నామాలు. మరి ఎలా ఉండబోతుంది సార్ మిథున రాశి వారికి ఈ సంవత్సరం? మిథున రాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు, కొంచెం మిశ్రమోన్నత ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అబవ్ యావరేజ్, మిశ్రమంగా ఉంటుంది, ప్లస్ ఉన్నతంగా. మిశ్రమంలో కొంచెం ఉన్నతమైన ఫలితాలు ఉంటాయని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ముందుగా వివరించినట్లుగా ఈ రాజపూజ్య అవమానాలు, ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ ఉగాది వారాధిపతిని అనుసరించి పరిగణలో తీసుకునేవి. కేవలం సూచన మాత్రంగానే తీసుకోండి. ఈ ఆదాయం 8, వ్యయం 11 ఉన్నది అని అంటే ఈ సంవత్సరం వీరు చాలా జాగ్రత్తగా పొదుపుగా వ్యవహరించాలి అని అర్థం. కాబట్టి వారు ప్రణాళికాబద్ధంగా వారు సేవింగ్స్ అవన్నీ చేసుకోవటం మంచిది. అంతేకాకుండా రాజపూజ్యం 1, అవమానం 7 అని అంటే వారు లౌక్యంగా వ్యవహరించడం మంచిది అని అర్థం. కాబట్టి ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 7 అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఎదురవుతాయనే భావనలో ఉండొద్దు. ఇది ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ లౌక్యంగా వ్యవహరించడం మంచిది. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించే గ్రహం గురుగ్రహానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ శనికి సంబంధించి రాహుకేతువులు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉండే పరిస్థితులు ఉండవు. ముఖ్యంగా రాహువు మీనరాశిలో ప్లేస్ చేయబడి ఉండటం, అంటే
కేంద్ర స్థానంలో ప్లేస్ చేయబడి ఉన్నప్పటికీ స్క్వేర్ ఆస్పెక్ట్ కలిగి ఉండటం, చంద్రునితోటి కలిగి ఉండటం, రాహుకేతువులు కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితులు ఈ సంవత్సరం ఉండదు. ముఖ్యంగా శని ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో తామ్రమూర్తిత్వాన్ని కలిగి ఉన్న కారణం చేత ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. రాహువు 9వ స్థానంలో లోహమూర్తిగా ఉండటం, కేతువు 3వ స్థానంలో లోహమూర్తిగా ఉండటం ఈ డిసెంబర్ 6వ తారీఖు వరకు. తదుపరి సంవత్సరం అంతా అష్టమంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు రజతమూర్తిగా ఉండటం, ఈ కారణాల చేత ఈ శని రాహువులకు సంబంధించి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉండవు. కానీ గురువుకు సంబంధించి జన్మరాశిలో అంటే మిథున రాశిలో రేపు జూన్ 1, 2026 వరకు సువర్ణమూర్తిత్వాన్ని కలిగి ఉండటం గురువు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. తదుపరి అక్టోబర్ 30, 2026 అంతవరకు, ఆ సమయం వరకు ద్వితీయ స్థానంలో అంటే కర్కాటక రాశిలో తామ్రమూర్తిత్వాన్ని కలిగి ఉండటం. ఆ తదుపరి 30/10/2026 నుంచి జనవరి 24, 2027 మధ్యకాలంలో 3వ స్థానంలో సింహరాశిలో సువర్ణమూర్తిత్వాన్ని కలిగి ఉండటం, ఇది అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఆ తదుపరి సంవత్సరం అంతా మరలా ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిత్వాన్ని కలిగి ఉండటం. సువర్ణమూర్తిత్వాన్ని కలిగి ఉన్న సందర్భాలలో సహజంగా గురువు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి గురువు అనుకూలతలు చాలా చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీరికి అష్టమ కుజ పరిస్థితులు ఏర్పడే, గోచార రీత్యా అష్టమంలో కుజ సంచారం ఉండే పరిస్థితులు ఉండవు. విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మొదటి 3 నెలల్లో వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం మంచిది. వీరికి ప్రభుత్వపరమైన ఉన్నత ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన వాటిల్లో ప్రయత్నాల్లో ఉన్నవారు, ఇంజనీరింగ్ సీటు గురించి ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ఏకాగ్రత లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవటం చాలా అవసరం. కానీ ఉద్యోగార్థులకు సంబంధించి, అంటే వారికి డిగ్రీలు ఇదంతా పూర్తయి ఉద్యోగాలకు సంబంధించి ఉన్నవారు కాలయాపన చేయకుండా వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలలో, అంటే అందివచ్చే ప్రతి అవకాశాన్ని వారు పరుచుకోవటానికి ప్రయత్నిస్తున్న సందర్భాలలో మంచి అవకాశాలు వెంటనే తటస్థపడతాయి. కానీ వీరు భవిష్యత్తులో ఏదో మంచి అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో కళ్ళెదుటున్న అవకాశాన్ని ఉపయోగించుకోకపోవటం, వేచి చూడాలి అనే మానసిక స్థితిలో ఉండటం కారణం చేత వీరికి అవకాశాలు తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. స్నేహితుల నుండి లేదా బాల్య స్నేహితుల నుండి వీరి పరిపూర్ణమైన అనుకూలమైన సహాయ సహకారాలు వీరికి పరిపూర్ణంగా లభిస్తాయి. కానీ మెడికల్ రంగానికి సంబంధించి, పారామెడికల్ లేదా ఫార్మసీ రంగాలకు సంబంధించిన విద్యార్థులు వీరు, అంతేకాకుండా లా సంబంధించి న్యాయ చట్టపరమైన విషయాల గురించి పరిశోధన చేస్తున్నవారు లేదా దానికి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, లేదా వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, ఇటువంటి రంగాలకు సంబంధించిన విద్యార్థులు వీరు దురలవాట్ల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయం వీరికి ఆర్థికపరమైన లాభాలను చేకూర్చే పరిస్థితులు ఉంటాయి. ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి లేదా పదోన్నతుల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి ఈ సంవత్సరం ఈ రాశి ఉద్యోగులకు అనుకూలం. కానీ మీడియా రంగాలకు సంబంధించి, వ్యాఖ్యాతలకు సంబంధించి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా వారి మాట తొందరపాటుతనం లేదా అత్యుత్సాహాల కారణం చేత అధికారుల ఆగ్రహానికి, యజమానుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు, తద్వారా కొంతకాలం పాటు వారికి ఉద్యోగంలో విరామం లభించే పరిస్థితులు ఉంటాయి. ఆత్మన్యూన్యతా భావానికి లోను కాకుండా వ్యవహరించడం మంచిది. వ్యాపార రంగానికి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మొదటి 3 నెలల్లో వీరికి చాలా అనుకూలంగా ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి.
తదుపరి 24/1/2027 అండ్ 30/10/2026 నుంచి 24/1/2027 మధ్య కాలంలో మరలా వీరికి స్టాక్ మార్కెట్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంటే ఆ తదుపరి 1/6/2026 నుంచి 30/10/2026 ఈ మధ్య కాలంలో తొందరపాటు నిర్ణయాల కారణం చేత కొంత ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఈ సంవత్సరం స్తబ్దుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. తొందరపాటు పెట్టుబడులు పెట్టడం ఈ సంవత్సరం అనుకూలం కాదు. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర సన్నివేశాలు, ప్రభుత్వపరమైన అనుమతులు లభించకపోవటం వంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు స్థిరపడతాయి. ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణమైన మద్దతు లభిస్తుంది. కానీ ఈ రాశివారు ముఖ్యంగా వివాహ విషయాదులలో, వైవాహిక జీవిత విషయాదులలో జీవిత భాగస్వామి నుండి కొంత వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితులు, అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరించడం మంచిది. ఎంతో కాలంగా ఆర్థికపరమైన బకాయిలు గురించి ఎదురు చూస్తున్న వారికి, ఆర్థికపరమైన రుణ బకాయిలు వసూలు గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు మొదటి 3 నెలల్లోనే చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు నూతన గృహ నిర్మాణం, కొనుగోలుకి సంబంధించి ముఖ్యంగా 10వ నెల 2026 నుంచి జనవరి 24 మధ్యకాలంలో ప్రయత్నాలు చేసుకున్నప్పుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక నక్షత్రాల వారీగా చూసుకున్నప్పుడు మృగశిర ఆఖరి 2 పాదాలు అంటే 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం కొంత మానసిక పరమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర ఆత్మన్యూన్యతాభావంతో ప్రతి ఒక్కరూ తమని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, తమ గురించే వ్యాఖ్యానం చేస్తున్నారు, తమని కించపరుస్తున్నారు అనే ఆలోచన ధోరణితోటి వీరు మనస్తాపానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మనస్తాపం కుటుంబ సభ్యుల అనారోగ్య స్థితి వలన వస్తుందని అపార్థం చేసుకోవద్దు. కేవలం వారి ఆలోచన ధోరణి, ఆత్మన్యూన్యతాభావంతో మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి జన్మించిన వారి తల్లిదండ్రులు లేదా వారి బంధువులు వీరి పట్ల చాలా ప్రేమతోటి వ్యవహరిస్తూ వారికి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తూ ఉండటం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 0-0-4 అని వచ్చింది. అంటే మొదటి కందాయం 0, రెండవ కందాయం 0, మూడవ కందాయం 4. మొదటి 2 కందాయాలు 0 వచ్చిన సందర్భాల్లో వారికి మానసిక పరమైన ఒత్తిడితోటి అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి, శూన్య ఫలితాలు ఉంటాయి. కానీ అంటే మొదటి 4 నెలలు, తదుపరి 4 నెలలు, మొదటి 8 నెలల పాటు వీరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు ఉండవచ్చు. కానీ చివరి 4 నెలలు వీరికి ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా ఈ సంవత్సరం చివరి 4 నెలలు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీరు ఆత్మవిశ్వాసంతో ఈ సంవత్సరం ఉండటం మంచిది. ఆర్థికపరమైన విషయాదులు, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అవసరం. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఈ రాశి వారు స్థిరాస్తి లేదా పూర్వార్జిత, పిత్రార్జితాలను అమ్మాలనే ఆలోచన చేయకుండా ఉండటం మంచిది. కానీ ఎంతో కాలంగా కనిపించకుండా పోయిన దస్తావేజులు, ముఖ్యమైన పత్రాలు వీరికి లభించే పరిస్థితులు ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయి. ఇక ఆరుద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజపూజ్యం అని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా వీరు వెళ్ళిన ప్రతి విషయంలోనూ వీరికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన వారు లేదా వ్యాఖ్యాతలు, సినిమా, టీవీ, మీడియా రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అంది వచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోవటం మంచిది. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం వారి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. క్రీడాకారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి వ్యాపారం చేస్తున్నవారు లేదా
ఆ రంగాలకు కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన వారు పరిపూర్ణమైన లాభాలను పొందుతారు. ఈ నక్షత్రానికి సంబంధించిన స్త్రీలకు ముఖ్యంగా వివాహ గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారికి మొదటి ప్రయత్నంతోటే వారికి వివాహం కుదిరే అవకాశాలు, ప్రేమ స్నేహం వంటి విషయాదులలో పెద్దల నుండి పరిపూర్ణమైన అంగీకారం లభించే పరిస్థితులు ఉంటాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. 3, 1, 1 ముఖ్యంగా ఈ మొదటి కందాయం 3 అంటే అది వచ్చిన సందర్భంలో ఇది బేస్ సంఖ్య కావడం చేత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి కందాయం, ఆ తదుపరి కందాయం ఇవి వరుసగా 3 బేస్ సంఖ్యలు అవటం కారణం చేత స్టూడియస్గా ఈ సంవత్సరం ఉంటుంది. అంటే కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొంచెం చక్కగా ఒక సాఫీగా ఈ సంవత్సరం జరుగుతుందని అంచనా వేసుకోవచ్చు. ఇక పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం వారికి ప్రతి విషయంలోనూ ఏదో రకమైన మాట పట్టింపులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కలహం అని అంచనా వేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం వారికి సంబంధించి ముఖ్యంగా వారి మాట తీరులో లోపాల కారణం చేత, ఇంపల్సివ్ తత్వం కారణం చేత వీరు కొంత కుటుంబ సభ్యుల నుండి, ప్రాణ స్నేహితుల నుండి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వీరు మాట్లాడటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ లేదా రక్త నాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే వారికి మంచి ఉపశమన మార్గాలు లభించే ఔషధాలు లభించే పరిస్థితులు ఉంటాయి. వివాహ విషయాదులలో ఈ రాశివారు తమ పెద్దల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏమాత్రం అంటే స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం వీరికి 6, 2, 3 మొదటి కందాయం సరి సంఖ్య వచ్చింది, చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. రెండవ కందాయం కూడా 2 అని వచ్చింది, అది చాలా సరి సంఖ్య కావటం చేత అది చాలా అనుకూలం. కానీ 3వ సంఖ్య అంటే చివరి 4 నెలలు వీరికి కొంత నెగటివ్గా అంటే బేస్ సంఖ్య వచ్చింది. అంటే మొదటి 8 నెలలు వీరు చాలా సవ్యంగా జాగ్రత్తగా వ్యవహరించిన సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఇబ్బందికర సమస్యల నుంచి అధిగమించటానికి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ లేదా వినటం కానీ అలవాటుగా చేసుకోవటం మంచిది. కుదిరిన సందర్భాల్లో వారు వారి తాహతు, వారి స్తోమత మేరకు ఎవరికైనా బియ్యం దానం ఇవ్వటం, ఎంతో కొంత ఒక గుప్పెడు కానీ లేదా వారికి అనుకూలంగా ఉన్న సందర్భాలలో ఎంతో కేజీను ఎంతో ఆర్తులకు అంటే దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వారికి బియ్యం దానం ఇవ్వటం, అది ఈ సంవత్సరం వారికి అనుకూలమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. అద్భుతంగా తెలియజేశారు సార్. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్రాల వారీగా చెప్తున్నారు కాబట్టి చాలా విపులంగా తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.